స్ట్రక్చర్ ఆఫ్ ఎ గుడ్ ప్రాంప్ట్. సో, మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ప్రాంప్ట్ రాసేటప్పుడే దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటది. అది ఫాలో అవుతేనే మనకి సరైన అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో, ఈ వీడియోలో మనం అసలు ఆ ప్రాంప్ట్ అనే స్ట్రక్చర్‌లో ఏమేమి ఉంటాయి, కొన్ని పార్ట్స్‌గా అయితే డివైడ్ అయ్యి ఉంటది. ఆ పార్ట్స్ ఏంటి, వాటిని ఎంత సింప్లిఫై చేసుకొని అంటే మీకు చాలా కాంప్లికేటెడ్‌గా కొన్ని కొన్ని వీడియోస్‌లో చూస్తారు కదా! ఇంత పెద్ద టెక్స్ట్ ఉండి దాన్నే ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోండి ఇలా చెప్తారు కదా! అలా కాకుండా సింపుల్‌గా అసలు ప్రాంప్ట్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో, మనం ప్రీవియస్‌గా అయితే ఏం డిస్కస్ చేసుకున్నాం? అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? వాటి బేసిక్స్ ఏంటి? అసలు ప్రాంప్ట్ ఎందుకు మ్యాటర్ అనేది తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో మనకి మెయిన్‌గా 4 టైప్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ప్రాంప్ట్స్‌లో మనం యూజ్ చేసేది. సో, స్పెసిఫిక్ టైప్ అనేది ఉంటదనమాట. అండ్ కాంటెక్స్ట్ రిచ్‌గా ఉండాలి. కన్‌స్ట్రెయిన్డ్‌గా ఉండాలి. కొన్ని బౌండరీస్ అండ్ లిమిటేషన్స్ ఉండాలి. అలాగే స్ట్రక్చర్డ్‌గా ఒక లాజికల్ ఫార్మాట్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడే ప్రాంప్ట్ అనేది ఎఫెక్టివ్‌గా ఉంటదన్నమాట. నెక్స్ట్ సో, మనకి 4 ఎసెన్షియల్ పార్ట్స్ అయితే ఉంటాయి ఒక గుడ్ ప్రాంప్ట్ బిల్డ్ చేయడానికి. అవేంటి అంటే రోల్, టాస్క్, కాంటెక్స్ట్ అండ్ కన్‌స్ట్రెయింట్స్ అండ్ ఫార్మాట్. సో, వీటిని బేస్ చేసుకొనే మనం ఒక ప్రాంప్ట్ అనేది బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ చూస్తే ఏముంది? హూ ద ఏఐ షుడ్ యాక్ట్ యాస్. సో, మన ఏఐలో చాలా ఇంటిగ్రేషన్స్ అనేవి ఉంటాయి. లైక్ అది ఎలా అంటే ఒక టీచర్‌గా వర్క్ చేయగలదు. ఒక డెవలపర్‌గా వర్క్ చేయగలదు. ఒక డిజైనర్‌గా వర్క్ చేయగలదు. ఒక కంటెంట్ క్రియేటర్‌గా వర్క్ చేయగలదు. ఇలా దాంట్లో సెవరల్ టైప్ ఆఫ్ డేటా ఉంటది. అంటే మనం ఇప్పుడు చూడండి మనం చదివే చదువుని బట్టేసి మనం డిసైడ్ అవుతాం ఏమవుతాము అనేది. అంటే డిగ్రీ చదివితే ఒక కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అలాగే ఇంజినీరింగ్ చదివితే కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఇంజినీరింగ్‌లో కూడా సెపరేట్ బ్రాంచెస్ ఉంటాయి. వాటిలో కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. బట్ ఏంటి మనం ఒక స్పెసిఫిక్ రోల్ అనేది చూస్ చేసుకుంటాం. బట్ దీంట్లో ఏంటంటే ఎలాంటి రోల్‌కైనా ఇది యాక్ట్ చేయగలదు. అలా దీంట్లో డేటా అనేది ఇంటిగ్రేట్ చేశారనమాట. సో దట్ ఫస్ట్ అయితే మనం రోల్ అనేది దీనికి అసైన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? టాస్క్. అసలా మనం ఇచ్చే ప్రాంప్ట్‌లో మెయిన్ టాస్క్ ఏంటి అనేది దానికి మెన్షన్ చేయాలి. అంటే నువ్వు ఏఐని ఏం చేపిద్దాం అనుకునేది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కాంటెక్స్ట్. సో, మనకి దీనికంతటికీ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. లైక్ మీరు ఏ కేటగిరీలో నుండి తీసుకుంటున్నారు? ఇది ఏ కేటగిరీకి చెందిందే అని. లైక్ మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూస్తే లైక్ ఎలాగంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనం చూసాం కదా! గో దట్ వే అనే దానికంటే ఇలా ఎళ్లి లెఫ్ట్ తిరిగి రైట్ తిరుగు అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, అలా బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కన్‌స్ట్రెయింట్స్ అండ్ ఫార్మాట్. సో, అంటే మనం ఎలాగివ్వాలంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఇవ్వాలి. ఇంతవరకే డేటా ఇవ్వని. లేదంటే ఇంకా మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చిందనుకోండి, మళ్ళీ అడగాల్సి ఉంటది. అందుకనే మనం ఎంతవరకు లైక్ మనం లైక్ ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం? 200 వాట్స్ వరకే కావాలి అని చెప్పేసి అనుకున్నాం కదా! అలా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకే అనే లిమిట్ పెట్టుకోవడానికి కొన్ని కన్‌స్ట్రెయింట్స్ అండ్ ఫార్మాట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఒక ప్రాంప్ట్‌ని బిల్డ్ చేసే 4 మెయిన్ పార్ట్స్ అనమాట. వీటిని బేస్ చేసుకొనే మనం ప్రాంప్ట్ అనేది బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ సో, ద రోల్ కాంపోనెంట్. ఇక్కడ రోల్ అంటే ఎలా ఇవ్వచ్చు అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో చూపిచ్చారనమాట. వై అసైన్ ఎ రోల్. సో, మనం ఏఐకి ఏం చెప్తున్నామంటే, ఒక ఒక పర్టిక్యులర్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోమంటున్నాం. లైక్ ఇప్పుడు మనం జనరల్‌గా చెప్తే ఒకలాగా ఇవ్వచ్చు. అదే నువ్వు ఇక్కడ చూడండి యాక్ట్ యాస్ ఎ ప్రొఫెషనల్ చెఫ్ అన్నారనుకోండి. అదేమైపోద్ది చెఫ్ అనే కేటగిరీలో వెళ్ళిపోయి అక్కడి నుండే నీకు అవుట్‌పుట్ అనేది ఇస్తది. లేదంటే ఒక కెరియర్ కోచ్ అవని, లేదంటే ఒక హిస్టారియన్ అవని, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవని. సో, మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తే ఏమవుద్దంటే, దాంట్లో ఇన్ డెప్త్‌గా ఎళ్లి మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది ఇవ్వగలుగుతది. లైక్ ఇప్పుడు నేను నార్మల్‌గా అడిగి, కోడ్ అడిగాననుకోండి, ఒక టైప్‌లో ఇస్తది. ఐదర్ నేను బీ లైక్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అన్నాననుకోండి, అప్పుడు ఒక టర్మ్‌లో ఇస్తదనమాట. ఇలా మనకి డిఫరెంట్‌గా అవుట్‌పుట్స్ ఇవ్వటానికి ఈ రోల్ అనేది అసైన్ చేస్తాం. నెక్స్ట్ సో టాస్క్ అనేది ఎలా ఇవ్వచ్చు అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ద టాస్క్ టెల్స్ ఏఐ ఎగ్జాక్ట్లీ విచ్ యాక్షన్ టు పర్ఫార్మ్. దిస్ ఈస్ కోర్ ఆఫ్ యువర్ ప్రాంప్ట్, ద వర్బ్ దట్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో మనకి ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలో
మనం ఒక టాస్క్ లాగా ఇస్తాం అనమాట. సో, ఇదే ప్రాంప్ట్ యొక్క మెయిన్ థింగ్. ఇదే కోర్‌గా ఉంటది. దీన్ని బట్టే మనకు ప్రాంప్ట్ అనేది బిల్డ్ చేయటానికి ఈజీ అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కొన్ని వర్బ్స్ అయితే ఉన్నాయి. ఏమున్నాయి? రైట్ గానీ, అనలైజ్ గానీ, సమ్మరైజ్ గానీ, క్రియేట్ గానీ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ గానీ ఇలాంటి వర్బ్స్ అనేవి మనం వాడితే మనకి చాలా యాక్యురేట్ అవుట్‌పుట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ టాస్క్ పర్ ప్రాంప్ట్. ఫోకసింగ్ ఆన్ ఎ సింగిల్ యాక్షన్ ప్రివెంట్స్ కన్‌ఫ్యూజన్. సో, ఒక్క యాక్షన్‌లోనే మనం కరెక్ట్‌గా డీటెయిల్స్ ఇస్తే కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఎందుకంటే ఏఐ ఏం చేస్తదంటే మనం ఒక క్వెషన్ అడిగితే దాని కింద కొన్ని ఆన్సర్స్ అనేది సజెస్ట్ చేస్తది. అప్పుడు మనకేమవుద్దంటే మీరొకటి ఎక్స్‌పెక్ట్ చేసి అడుగుతారు దాన్ని. బట్ అదేం చేస్తది? అది ఆల్రెడీ కింద కొన్ని డేటా ఇచ్చిద్ది. అది దానికి తగ్గట్టు యాక్ట్ చేస్తది. అందుకని మనం ఫస్ట్ ప్రాంప్ట్‌లోనే డీటెయిల్‌గా ఇచ్చేసామనుకోండి, అది ఏం ఆలోచించదు. తన రిక్వైర్మెంట్ ఇది కాబట్టి దాని మీదే ఇవ్వాలని దాంట్లో ఏమన్నా అడిషనల్ చేంజెస్ ఉంటే ఇస్తది గానీ, అది కొత్తగా ఏమీ యాడ్ చేయదనమాట. సో, నెక్స్ట్ బీ ప్రిసైజ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ హెల్ప్ మీ కొంతమంది అడుగుతారు. హెల్ప్ మీ ఇన్ దిస్ కోడ్ అనో, లేకపోతే హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రాబ్లమ్ అనో ఇట్లా అడుగుతారనమాట. సో, అలాంటివి మనం నెగ్లెక్ట్ చేస్తే బెటర్. మనం ఇక్కడ రిక్వెస్ట్ కంటే మన ప్రాంప్ట్‌లో ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని బట్టే అది ఇవ్వగలుగుతదనమాట. నెక్స్ట్ ద కంటెస్ట్ కాంపోనెంట్. సో, కంటెస్ట్ అంటే మనకి చూడండి, కంటెస్ట్ గివ్స్ దట్ ఏఐ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇట్ నీడ్స్ టు జనరేట్ రిలవెంట్ యాక్యురేట్ రెస్పాన్సెస్ వితౌట్ కాంటెక్స్ట్. ద ఏఐ మస్ట్ మేక్ అజంప్షన్స్ దట్ మైట్ బి రాంగ్. సో, చూసారు కదా, నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ ఎండింగ్ అప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది వస్తది. ఆ అవుట్‌పుట్‌తో పాటు మనకేమిస్తదంటే, మీకు ఇలా కాదు ఇలా కూడా ఇవ్వనా? లేకపోతే ఇలా ఇస్తే బావుంటదేమో అని చెప్పి మనకు కొన్ని అజంప్షన్స్ అనేది అది ఇస్తదనమాట. అలా కాకోకుండా మనం బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఇస్తే అది ఎటువంటి అజంప్షన్స్ పెట్టుకోకుండా ఇతను ఇదే అడిగాడు, మనం ఇదే ఇవ్వాలి అనేది అది ఫిక్స్ అయిపోద్దనమాట. టైప్స్ ఆఫ్ కంటెక్స్ట్ ఎలా ఉంటుందంటే యువర్ స్పెసిఫిక్ సిట్యుయేషన్ ఆర్ సినారియో. లైక్ ఇప్పుడు మీకు హరీగా ఉన్నారు. చాలా హరీగా ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో మీకు కావాల్సిన అవుట్‌పుట్ మీకు కావాలనుకుంటే యూ హావ్ టు మెన్షన్. అంటే ఇటరేషన్స్ ఏం లేకోకుండా నాకు వితిన్ 10 మినిట్స్‌లో కావాలి కాబట్టి మేక్ ఇట్ పాసిబుల్ అని మనం వన్ ప్రాంప్ట్‌లోనే పాసిబుల్ అయ్యేటట్టుగా దానికి కంటెంట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ టార్గెట్ ఆడియన్స్ ఇన్ఫర్మేషన్. లైక్ ఇప్పుడు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం అడిగే కొన్ని కంటెంట్ ఉంటది. లైక్ నేను యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే, మీరు ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు మెన్షన్ చేస్తే మీకు మంచి కంటెంట్ ఇస్తది. అదే జనరల్ కంటెంట్ మీద రీచ్ రాకపోవచ్చనమాట. అలా మనకి టార్గెట్ ఆడియన్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నెక్స్ట్ ప్రీవియస్ కన్వర్జేషన్ హిస్టరీ. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా కొంత డేటా అనేది ఇచ్చుంటాం కదా ఏఐకి. ఆ డేటాకి కూడా ఇది కొంచెం రిలేటెడ్‌గా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే ఏమవుతదంటే మీకు రిజల్ట్ అనేది ఈజీ అవుతది. నెక్స్ట్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఆర్ డేటా. సో, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే ఆల్రెడీ కొన్ని అది ఎలాగంటే కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఏఐ ఎప్పుడు రైట్ ఇచ్చిద్దని లేదనమాట. కొన్నిసార్లు అది తప్పు కూడా చేస్తది. సో, మనకు ఆల్రెడీ రిలవెంట్ డేటా ఉందనుకోండి మీరు చేసే వర్క్ మీద, ఆ డేటా కూడా దానికి చెప్తే ఇలాంటిది ఆల్రెడీ ఈ ప్రాసెస్‌లో ఉంది అని చెప్తే అది అర్థం చేసుకొని తప్పు లేకోకుండా మనకు కరెక్ట్ డేటా ఇవ్వడానికి ఉంటదనమాట. నెక్స్ట్ ద కన్‌స్ట్రెయింట్స్ అండ్ ఫార్మాట్ కాంపోనెంట్స్. సో, మనకి ఇక్కడ కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. లెంత్ కన్‌స్ట్రెయింట్. స్పెసిఫై వాట్ కౌంట్ క్యారెక్టర్ లిమిట్స్ ఆర్ పారాగ్రాఫ్ నంబర్స్. సో, మనకేంటి ఇక్కడ మన కంటెంట్‌ని బట్టి, మనం ఇచ్చే టెక్స్ట్ సైజ్‌ని బట్టి కూడా మనకొచ్చే అవుట్‌పుట్‌లో కొన్ని తేడాస్ అయితే ఉంటాయి. ఫార్మాట్ రిక్వైర్మెంట్స్. మనం స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. ఒకవేళ లిస్ట్ ఉందనుకోండి, మనం అడగొచ్చు. నాకు ఈ ఫార్మాట్‌లో కావాలి, నంబర్స్ ఫార్మాట్‌లో కావాలి, బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్‌లో కావాలి. అలా అడిగినా గానీ మనకు ఆ ఫార్మాట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇస్తదనమాట. ఎక్స్‌క్లూజన్ రూల్స్. మనం ఏమేమి అవాయిడ్ చేయాలి టాపిక్‌లో, లైక్ మీకు ఆల్రెడీ కొన్ని తెలిసే ఉంటాయి. మీరిచ్చే టాపిక్‌లో కొన్ని నెసెసరీ ఉంటాయి, అన్నెసెసరీ ఉంటాయి. ఆ అన్నెసెసరీ మీకు తెలిస్తే, ఈ అన్నెసెసరీ కైండ్ ఆఫ్ థింగ్‌ని ఇవ్వొద్దు. అంటే ఇచ్చి మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ జనరేట్ చేసే బదులు ముందే దానికి చెప్పేశారనుకోండి, నాకు ఈ టర్మ్స్ ఇవ్వకు ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో అని, అది ఇవ్వదనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ ద కన్‌స్ట్రెయింట్స్ అండ్ ఫార్మాట్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే. సో, మనం దీన్ని బట్టి ఒక ప్రాంప్ట్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లైక్ ఇక్కడ చూడండి, వీక్ ప్రాంప్ట్ ఏముంది? టెల్ మీ అబౌట్ డాగ్స్ అని ఉంది.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో పర్టికులర్గా ఏం లేదు. జనరల్గా డాగ్స్ అంటే ఏంటి అనేది అడిగారు. పర్టికులర్ బ్రీడ్ అడగలేదు, లేదంటే పర్టికులర్ ప్రాబ్లం అడగలేదు. అసలు ఏం లేకుండా జస్ట్ డాగ్స్ గురించి చెప్పండి అన్నాం. ఇక స్ట్రాంగ్ ప్రాంప్ట్ ఎలా ఉందో చూడండి. యాక్ట్ యాజ్ ఏ వెటరినేరియన్, రైట్ ఏ 200 word article for pet owners about common signs of dog anxiety, include 5 symptoms and simple home remedies, use a friendly reassuring tone. సో ఇదేంటిది ఇక్కడ చూడండి, మనం ఒక వెటర్నేరియన్గా ఒక ఏఐని అనుకోమంటున్నాం. దాని తర్వాత ఏమి ఇచ్చాం, దానికి 200 words ఆర్టికల్ అనేది పెట్ ఓనర్స్ కోసం డిజైన్ చేయమంటున్నాం. దేని గురించి? డాగ్ యాంగ్జైటీ గురించి. ఇక్కడ ఏంటి, దాంట్లో కూడా ఫ్రెండ్లీ ఫార్మేట్లో ఇవ్వాలి. ఇక్కడ ఇవన్నీ మనం ఏదైతే ప్రీవియస్గా చూసామో కొన్ని పాయింట్స్ వాటితో బిల్డ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, క్లియర్ రోల్ ఉంది, స్పెసిఫిక్ టాస్క్ ఉంది, ఆడియన్స్ కూడా డిఫైన్ చేసాం, లెంత్ కూడా డిఫైన్ చేసాం, టోన్ గైడెన్స్ కూడా ఇచ్చాం. సో ఇలా ఒక ప్రాంప్ట్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. ఈవెన్ కింద చూసినా రైట్ అని ఈమెయిల్ అంటే, లేదంటే మా ప్రాజెక్ట్ మేనేజర్, నువ్వు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనుకుంటే నువ్వు టీమ్కి ఎలా డ్రాఫ్ట్ చేస్తావు ఈమెయిల్, ఇలా పర్టికులర్గా ఆ రోల్ మెన్షన్ చేసి, ఆ ఫార్మెట్ మెన్షన్ చేసి, మీకు ఎంత డేటా కావాలో మెన్షన్ చేస్తే మనకి మంచి ప్రాంప్ట్స్ అనేవి, అది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో హౌ టు రీరైట్ ఏ పూర్ ప్రాంప్ట్. సో పొరపాటున మీరు ఫస్ట్ ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, దాన్ని రీరైట్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ప్రాంప్ట్లో ఉన్న మిస్సింగ్ ఎలిమెంట్స్ ఏదో తెలుసుకొని, దాని తర్వాత ఆ డీటెయిల్స్ యాడ్ చేసి, ఆడియన్స్ను కూడా ఎవరైతే ఆ పర్టికులర్ ఆడియన్స్ ఉంటారో అది మెన్షన్ చేసి, దానికి బౌండరీ లిమిట్స్ పెట్టి, అండ్ మళ్ళీ టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ అవుట్పుట్ అనేది సరిగ్గా వస్తుంది అనమాట. మనం మెయిన్గా చూసుకోవాల్సినవి అయితే ఈ 4 స్టెప్స్: బౌండరీస్, ఆడియన్స్, స్పెసిఫిక్ డీటెయిల్స్, మిస్సింగ్ ఎలిమెంట్స్. ఇవి చెక్ చేసుకొని మళ్ళీ రిఫైన్ ప్రాంప్ట్ అనేది మనం పూర్ ప్రాంప్ట్లో నుండి బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనం ప్రాంప్ట్స్ అనేవి బిల్డ్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.